హే హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఒక సినిమా రిలీజ్కి ముందు ప్రమోషన్స్ టైంలో మనం చాలాసార్లు యాక్టర్స్ని డైరెక్టర్స్ని కలుస్తూ ఉంటాం. బట్ ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ సక్సెస్లో పార్ట్ అయిన చాలా కొంతమంది టెక్నీషియన్స్ రేర్గా కలుస్తూ ఉంటాం. బికాస్ దే ఆర్ ఆల్సో ద మేజర్ పార్ట్ ఇన్ దట్ సినిమా అవుతూ ఉంటారు కాబట్టి. బట్ అలాంటి అవకాశం మరొకసారి మన ఛానల్కి కే ర్యాంప్ సినిమా ద్వారా సినిమా డిఓపి గారిని కలిసే అవకాశం వచ్చింది. సో సార్తో మాట్లాడి సక్సెస్ఫుల్ విషయాలు అండ్ అలాగే చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్ కూడా తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రో. ఎందుకంటే హ్యాట్రిక్, అది కూడా కిరణ్ అబ్బవరం గారితో. అండ్ ఒక ఫిల్మోగ్రఫీలో ఒక టెక్నీషియన్గా ఇది ఒక మంచి బూస్ట్ అవుతుంది మీకు కూడా. బట్ ఎనీవే సార్, అంటే బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ చూస్తున్నప్పుడు ఆ సక్సెస్ మేనియాలో నడుస్తూ ఉంటారుగా, ఆ వైబ్ అలా కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారా? దెన్ ఎప్పుడన్నా ఏమో నెక్స్ట్ సినిమాకి ఏం జరగబోతుంది, లేకపోతే ఇఫ్ ఇన్ కేస్ సినిమా ఫెయిల్యూర్ అయితే అది డిఓపి మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? అంటే డెఫినెట్లీ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ చూస్తున్నప్పుడు నేను ప్రెజర్గానే ఫీల్ అవుతా. ఓకే. అంటే హ్యాపీనెస్ కన్నా హానెస్ట్లీ సినిమా వర్కౌట్ అయింది కే ర్యాంప్. 2 days వెరీ హ్యాపీ. 3rd day నుంచి నెక్స్ట్ డే ఏంటి ఇదే రన్ అవుతుంది. నా వర్క్ అయితే నెక్స్ట్ది హిట్ సినిమా పడుతుందా, ఎలాంటి సినిమా పడుతుంది, కథ ఎలాంటివి చూజ్ చేసుకోవాలి, కే ర్యాంప్కి ఇంత అంటే విజువల్ ఇంత పేరు వచ్చింది, నెక్స్ట్ ఎలా ఉంటుందో నేనైతే ఈ ఫియర్లోనే ఉంటా ఎప్పుడు. సో మోస్ట్లీ ఓకే సార్, ఇఫ్ ఇన్ కేస్ ఒక సినిమా ఫెయిల్ అయితే దాని ఎఫెక్ట్ డిఓపి మీద ఎంతవరకు ఉంటుంది? హానెస్ట్లీ ఉండదు సార్. ఓకే. ఉండదు. అంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతారు. డిఓపి మీద పెద్దగా ఉండదు. సక్సెస్ అయితే సక్సెస్ఫుల్ డిఓపి. ఒకవేళ సినిమా అటు ఇటు అయితే డిఓపి మంచి వర్క్ చేశాడు మనం బాగా చేసుకుంటే, పెద్ద ఎఫెక్ట్ అయితే అవ్వదని అనుకుంటున్నాను నేను. మోస్ట్ ఆఫ్ ది అంతా వాళ్ళు తీసేసుకుంటారు పాపం, ప్రెజర్ అంతా ప్రొడ్యూసర్, హీరో. సార్ ఎప్పుడు అంటే ఆన్ సెట్స్లో ఉన్నప్పుడు కానీ కెమెరా ముందుకు కానీ వచ్చినప్పుడు చాలా కామ్గా సైలెంట్గా ఉంటారు. బట్ మీలో కామెడీ టైమింగ్ కూడా ఉందండి కదా, కామిక్ టైమింగ్, సెటైరిక్. అది ఎందుకు? ఇది ఎక్కడ బయటికి తీసుకురాను ఎందుకది? అంటే మీరు ఎక్కడ అంటే కామెడీ టైమింగ్ ఉంది. అంటే బేసిక్గా నాకు అదే ఇప్పుడు మీరు నాకు ఓన్ చేసుకున్న ఫ్రెండ్ అయ్యారు అనుకోండి, నెక్స్ట్ లెవెల్ కామెడీ టైమింగ్. ఆబ్వియస్లీ ఎనీ టెక్నీషియన్ మనమంతా ఫస్ట్ సినిమాలు చూసే కదా వచ్చాం. ఎవరిదైనా కేటగిరీస్ డిఫరెంట్ ఉన్నా, క్రాఫ్ట్ డిఫరెంట్ ఉన్నా కూడా మనం సినిమాలు చూసి వచ్చాం కదా. సో ఆ సినిమా ఇంపాక్ట్ డెఫినెట్లీ ఉంటుంది. నాకు కామెడీ సినిమాలు చాలా ఎక్కువ ఇష్టం. నేను జంధ్యాల గారివి అవి ఎక్కువ కామెడీ సినిమాలే చూస్తా. ఇప్పటికీ సడన్గా వర్షం పడుతుంది, ఈ చోటు నుంచి ఆ చోటుకి వెళ్తున్నాం, ఫస్ట్ ఒక 2-3 minutes ఏదైనా కామెడీ సీన్ చూసిన తర్వాత మళ్ళీ సీన్ పేపర్ పట్టుకుంటా అక్కడ ఏం. సో నాకు కామెడీ చాలా ఇష్టం బేసిక్గా. సో ఇది ఎలా తెలుసు? అంతే సార్, స్పైల్ పెడుతుంటాం, కామెడీ టైమింగ్ ఎక్కువే. సో అది ఆన్ స్క్రీన్ మేము మిస్ అవుతాం, అందుకని స్పీచెస్లో కానీ ఆన్ సెట్స్లో కానీ అంత కామ్గా ఉంటారు కదా. గ్రేట్ సార్. సార్ మాకు నార్మల్గా ప్రతి ఒక్కరు సినిమాని ప్రేమించే వాళ్ళు కానీ సినిమా వైబ్ మన మీద పడుతున్నప్పుడు అందరికీ తెలిసింది యాక్టర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి, ఎందుకంటే డబ్బులు ఎక్కువ వచ్చేస్తుంటాయి, ఫేమ్ వస్తాయి. బట్ ఇంతలో కూడా ఈ పాత్రని ఎలా సెలెక్ట్ చేసుకోగలిగారు? డిఓపి అనే అవేర్నెస్ మీకు ఎలా వచ్చింది? కెమెరాతో కూడా నేను క్యాప్చర్ చేసి దాన్ని కూడా క్రాఫ్ట్గా చేయొచ్చు అని. అంటే హానెస్ట్లీ బ్రో, మనం వచ్చేటప్పుడు నాకున్న నాలెడ్జ్కి అయితే అవేర్నెస్కి ఎవరు డబ్బు కోసం అయితే ఇక్కడికి రారనుకుంటున్నా. వచ్చాక వాళ్ళ పాత్ ఎకనామికల్ స్టేటస్ని డిసైడ్ చేస్తుంది అనేది నా ఫీలింగ్ పర్సనల్లీ. అంటే ఎవరైనా డైరెక్టర్ అవుదామని వస్తాడు, డైరెక్టర్ అవుతే డబ్బులు వస్తాయని అయితే రారు మేబీ. సో నేను ఆ కైండ్ ఆఫ్ ఫస్ట్ పిచ్ ఉంటుంది డెఫినెట్లీ. సినిమాగ్రాఫర్ అవ్వాలంటే ఏంటి, మన లెవెల్కి చోటా కే నాయుడు గారిని, లేదంటే ఇంకొంచెం సమీర్ రెడ్డి గారిని, అలా వాళ్ళని ఫాలో అయ్యి వచ్చేస్తాం. వాళ్ళలాగా అవ్వాలంటే ఏంటి అని వచ్చాక ఇక్కడ ఎకనామికల్ స్టేటస్ ఇక్కడ డిసైడ్ అవుద్ది. ఓకే. అంటే మన ఎదురుగా మన ఏజ్ ఉన్న డిఓపి ఎక్కువ ఎర్న్ చేస్తున్నాడని, సో మనం ఎర్న్ చేయాలని ఇక్కడ ఏదన్నా అలాంటివి వస్తాయేమో. కానీ వచ్చే ప్రాసెస్లో అయితే మనీ కోసం 100% ఎవరు రారు, నాకున్న క్లారిటీ. సో బట్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఎలా పడింది సార్? ఏ సినిమా వల్ల, ఏ పర్సన్ వల్ల మీ లైఫ్లో? నాకు ఫస్ట్ నుంచి కొంచెం అంటే మేబీ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ. మేము ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, మా నాన్నమ్మ గవర్నమెంట్ హెడ్ మాస్టర్, మేము బాబాయిలు ప్రొఫెసర్స్. మాకు పక్కనే నటరాజ్ థియేటర్ అని ఉంటుంది, మరి యాక్చువల్ సిరిసిల్ల అనమాట. ఓకే. సౌండ్స్ వింటుండేవాడిని, కొంచెం క్రియేటివ్ మైండ్ ఉందేమో అప్పుడు. సో దానికి సౌండ్కి ఏముండి ఉంటుంది అని ఆ మూవీ ఏంటి అని అనుకునేవాడిని. సేమ్ అది టీవీలో వచ్చినప్పుడు సింక్ చేసుకునేవాడిని, ఈ సౌండ్ అదే కదా. అలా స్టార్ట్ అయిపోయింది. సినిమాటోగ్రాఫర్ అవుదాం అనుకోవడం అయితే ఇక్కడికి వచ్చాక డిసైడ్ అయింది. అంటే దానికి రీజన్స్ ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చేద్దామని వచ్చాను ఫస్ట్.
చిన్న చిన్న క్రాఫ్ట్లో చేశాను. అంటే ఎవరిని తక్కువ చేయడం అని కాదు, కానీ కొంచెం రెస్పెక్ట్లు అటు ఇటు ఉన్నాయి వాళ్ళకి. లేదు, హై రెస్పెక్ట్ ఉన్న దానికి వెళ్ళాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూజ్ చేసుకొని ఒక చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కొన్నిటికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను. రెస్పెక్ట్ చాలా బాగుంది. బట్ మా టీంలో 30-40 ఇయర్స్ నుంచి కొంచెం డైరెక్షన్ చేద్దామని వచ్చి అసోసియేట్ కో-డైరెక్టర్గా ఉన్న వాళ్ళని చూసా. చిన్న ఏజ్ కదా, కొంచెం భయం వేసేసింది నాకు ఇదంతా. సో రెస్పెక్ట్, మనీ, సెక్యూరిటీ అంతా ఉన్నది ఏది అంటే ఉన్న దాంట్లో సినిమాటోగ్రఫీ కనిపించింది. ఎందుకంటే మనం హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తే చాలు సినిమాటోగ్రఫీ, ఓకే, క్రాఫ్ట్ నేర్చుకుంటే చాలు అనేది నాకు పర్సనల్లీ నాకున్న ఫీలింగ్. నువ్వు ఎంత డెడికేటెడ్ ఉంటే అంత హ్యాపీగా నీ కెరీర్ ఉంటుంది అని ఒక చోటాకే నాయుడు గారి వల్ల అసిస్టెంట్ బాగా మోటివేట్ చేశాడు. సో షిఫ్టెడ్. ఇంకా బట్ టెక్నికల్గా ఎలా స్ట్రాంగ్ అయ్యగలిగారు సార్ ఈ జర్నీలో? టెక్నికల్లీ ఏంటంటే ఫస్ట్ నుంచి నా బేసికల్లీ నేను క్లాస్లో లీడర్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న నేను లీడర్గానే ఉండాలి అంటే ఏం చేయాలి చూసేవాడిని. డిఓపి దీనికి తిడుతున్నాడు, అతన్ని ఎందుకు తిడుతున్నాడు సార్, నువ్వు చాలా స్లో ఉన్నావు అని తిడుతున్నాడు. 1 డే ఓకే, సెకండ్ డే అదే జరుగుతుంది, థర్డ్ డే అదే జరుగుతుంది. ఓహో, తను చేంజ్ చేసుకోవట్లేదు, బట్ అది తన మైండ్ సెట్ ఏమో. ఇక్కడ ఈ డిఓపికి ఫాస్ట్గా ఉండడం కావాలి. అరగంట మార్నింగ్ లేచి అరగంట ముందు వెళ్ళడము, నా వర్క్ కాకుండా వేరే వర్క్స్ కూడా చేయడము. ఇప్పుడు సెట్ ఇలా కెమెరా పెట్టేస్తే ఆర్ట్ వర్క్స్ కూడా ఉంటాయి, ఆర్ట్ వర్క్స్ చేసేయడము. నా పని ఎప్పుడో ఫినిష్ చేసేసి వేరే క్రాఫ్ట్కి హెల్ప్ చేస్తుండేవాడిని. సో అదే మనం టాప్ ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేసుకున్నా. బేసికల్లీ ఒక 2-3 ఫిలిమ్స్ చేసిన తర్వాత కొంచెం టెక్నికల్లీ ఇంకా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా నేను ఇక్కడ వదిలేసి FTI గ్రాడ్యుయేట్ అక్కడికి వెళ్ళి FTI చేసుకున్నా. అక్కడ దాని తర్వాత అది కెరీర్ చేంజ్ చేసింది ఆ పాత్ కంప్లీట్లీ. బట్ స్టిల్ FTH నిజంగా అంత హెచ్ కాదా సార్? హై పూణే. ఓకే ఓకే, మీది పూణే. ఓకే, వాట్ అబౌట్ ద సార్? అంటే హైదరాబాద్కి పూణేకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, మీకు ఏమైనా తెలిసిందా? అంటే మేజర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఏంటి అంటే పూణే ఫస్ట్ ఫ్యాకల్టీ కానీ వాళ్ళు వెరీ అంటే చాలా బాగా కేర్ తీసుకుంటారు. అంటే మీకు 20 lakhs మెంబర్స్ రాస్తే 12 సీట్స్ ఉంటాయి. అంటే జస్ట్ ఇమాజినింగ్ అది ఏ లెవెల్ అనేది. అంటే అసలు నామినల్ ఫీ ఉంటుంది, జస్ట్ 2-3 lakhs ఉంటుంది 3 yearsకి కలిపి. పెద్ద ఉండదు. చెప్పే ఫ్యాకల్టీ కూడా ఇప్పుడు మంచి రాజీవ్ మీనన్ గారు, పెద్ద పెద్ద సినిమాటోగ్రాఫర్స్ వస్తారు. వాళ్ళు ఫస్ట్ సెట్ ఎక్స్పీరియన్స్ నేర్పించిన తర్వాత టెక్నికాలిటీస్ నేర్పిస్తారు. ఇప్పుడు ఏదైనా లైటే, బట్ నేను చేసేదానికి వేరే వాళ్ళు చేసేదానికి డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు నేర్పిస్తారు. దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఇది అంబియన్స్. సో ఇండియన్ సినిమా కల్చర్ ఎలా ఉంటుందంటే అంబియన్స్కి అడాప్ట్ అయిపోవాలి. అంత ప్లాన్. బాహుబలి కైండ్ ఆఫ్ ఓకే, మిగిలిన ఫిల్మ్స్ అన్నిటికీ అంబియన్స్కి నువ్వు అడాప్ట్ అయిపోవాలి. ఎక్కువ అది నేర్చుకున్నాక CG వర్క్స్ ఎక్కువ నేర్చుకున్నాను. అది కాకి చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ. బట్ మీలాంటి మైండ్ డిఓపిగా టర్న్ అవ్వడం చాలా హెల్ప్ఫుల్ డైరెక్టర్స్ కానీ ఎడిటర్స్కి ఎవరికైనా. బికాస్ మీరు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎంత ఫాస్ట్గా ట్యాకిల్ చేయాలని ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాంటి వాళ్ళకి డైరెక్టర్స్ కానీ వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. అందుకే ఇంత ఫాస్ట్గా సక్సెస్ ట్రాక్లోకి వచ్చారు. హెవీ అంటే హానెస్ట్లీ హెవీ కాంపిటీషన్ బ్రో. ఎవరిని తక్కువ చేయాలని కాదు, కానీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కూడా డిఓపి అని వేసుకుంటున్నాడు, నేను డిఓపి అని వేసుకుంటున్నా. మేబీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కూడా మూవీస్ చేస్తారేమో. సో కాంపిటీషన్ ఏమైపోతుందంటే ఇక్కడ హ్యూజ్ డిఓపి అప్పుడు నేనున్నప్పుడు 20:1 రేషియో నుంచి 100:1 రేషియోకి వెళ్ళాను. ఇప్పుడు 100 ఒక సినిమాకి 100 ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో దాంట్లో నువ్వు కొట్టాలి అంటే నువ్వు నిల్చోవాలి ఫస్ట్. సో అది సార్ కేరళలో మాంటేజ్ షాట్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో క్యాప్చర్ చేశారు సార్. థ్యాంక్ యూ. బట్ ఇంత మీరు కష్టపడి కూడా ఇప్పుడు ఇండస్ట్రీ అంత హాట్ టాపిక్ ఏంటంటే అసలు ఎలా అచీవ్ చేయగలిగారు 47 daysలో ఈ సినిమాని? అంటే హానెస్ట్లీ బ్రో మెనీ ఛాలెంజెస్. సినిమా మెనీ ఛాలెంజ్. ఎలా అంటే ఎప్పుడు ఎలా వర్షం పడుతుందో తెలీదు. మళ్ళీ మేము వెళ్ళే ప్లేస్ కంజిరపల్లి, ఆల్మోస్ట్ 30 kilometers టు శబరిమల అనమాట. కొచ్చి నుంచి 2 hours ల్యాండ్ స్లైడ్లు దాటుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అసలు మీరు బేర్ చేయాలన్నంత సన్లైట్ వచ్చేసి సడన్గా ఎండ్ వచ్చేసి టాన్ అయిపోతావు. జస్ట్ రెడీ కెమెరా పెట్టగానే 1 minute హెవీ వర్షం పడుతుంది. వర్షం పడుతుంది లోపలికి వెళ్దాం అనేసరికి మళ్ళీ ఫుల్గా ఎండ్ వచ్చేస్తుంది. అర్థమైంది కదా మీకు? అసలు ఇంకా అంటే నా టీం ఫస్ట్ నా అసోసియేట్ వర్ధన్ అని వాళ్ళు కానీ నాకు ఫస్ట్ నుంచి టీం అంతా వెరీ హ్యాపీ. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాపం పక్క నుండి, కెమెరా వాళ్ళు కూడా అంటే నాకు తిరుపతి రెడ్డి వీళ్ళు, మాకు పవన్ అన్న అని నాకు పర్సనల్ ఫోకస్ పుల్లర్. నా అన్ని సినిమాలకి తను చాలా పెద్ద పెద్ద మూవీస్ చేస్తున్నారు. తను ఒక
80 to 90 ఫిలిమ్స్ ఫోకస్ పుల్లర్గా చేస్తున్నారు. అతన్ని నాలెడ్జ్ కూడా అంటే కొన్నిసార్లు అన్న మీరు బ్రైట్ చేసేయని చెప్తా, మనం ఇలా కంట్రోల్ చేయొచ్చు అంటే నాకు డిఐ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ అనమాట, కలర్ గ్రేడింగ్ది యాడ్స్ చేయడం వల్ల. సో తను అలా మోటివేట్ చేస్తుండేవాళ్ళు. కెమెరా వాళ్ళు కూడా కొంచెం వర్షం పడినా చిన్నగా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చాలా బాగా సపోర్ట్ చేశారు. డైరెక్టర్ ఏదైనా లొకేషన్ షిఫ్ట్ అవుతే ఫాస్ట్గా అడాప్ట్ అయిపోయేవాడు రైటింగ్ విషయంలో. సో అందరూ అది ఒక్కరిది కాదు, డెఫినెట్లీ నేను చాలా ఫాస్ట్గా పనిచేసి నా క్రాఫ్ట్లో నేను బెటర్మెంట్ తెచ్చుకున్నా, చాలా బాగా చేసుకున్నా. కానీ 47 డేస్కి అయితే అందరికి క్రెడిట్ అది. సార్ ఇప్పుడు సతీష్ గారు నెక్స్ట్ ఎవరన్నా ఆన్ బోర్డ్ చేసుకుంటే వాళ్ళ మైండ్లో వచ్చేది ప్రొడ్యూసర్ సైడ్ నుంచి మనకు కూడా ఏమైనా పాసిబుల్ అవుతుందో 50 డేస్లో అనే క్వశ్చన్ వస్తే మీరు మీ సైడ్ నుంచి అడిగే రిక్వైర్మెంట్స్ ఏముంటాయి సార్? స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఏం లేదు. నేను సింపుల్, ఇప్పుడు రాజేష్ గారు ఉన్నారు ప్రొడ్యూసర్. మార్నింగ్ ఆయన పాపం 3:30, 4 o'clock కాల్ చేసి వెదర్ రిపోర్ట్ చూసుకొని, సార్ ఏంటి సార్ సిచ్యువేషన్ అంటే ఇంత ఖర్చు పెట్టేస్తున్నాం కదా, ఏంటి సిచ్యువేషన్ అని అడిగేవాళ్ళు. సార్ వర్షం అయితే పడుతుంది అంటే ఓ పని చేయండి సార్, అదే నేను మీకు ఏం కావాలో ఎక్విప్మెంట్ ఇస్తా, ఫినిష్ చేయండి. కేరళ మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇస్తే చాలా ఇది కదా అని చాలా ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్లు కూడా ప్రొవైడ్ చేసినవి ఉన్నాయి ఆయన చాలాసార్లు. సో అది బిగ్గెస్ట్ అసెట్. ఒక ప్రొడ్యూసర్కి ఆ లెవెల్ భయపడేసి షూట్ ఆపేయండి అనడము, లేకపోతే ఆల్టర్నేటివ్ బయట ఉంది కదా తీసుకెళ్ళి లోపల పెట్టేసుకోండి అనడం, ఇలా ఎప్పుడూ లేదు. ఆయన చాలా ప్రొవైడ్ చేస్తూ వచ్చాడు. సో అంత ప్రొడ్యూసరే అలా ఉన్నప్పుడు మనకి ఇంకా రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరుగుతుంది కదా. సో నాకు జరిగింది అయితే అదే, పెద్ద రిక్వైర్మెంట్ ఏమొద్దు, సిచ్యువేషన్ అర్థం చేసుకొని నన్ను నమ్మండి, నేను చేసిస్తా. వావా, సూపర్ సార్. సార్ ఇప్పుడు కిరణ్ గారితో ఎవరు జర్నీ చేసినా ఆయన ఎవరిని వదలరు, వెదర్ ఇట్ ఇస్ ఆర్ట్ డైరెక్టర్ అవని మీరు అవని. కొంతమంది నేను ఆయన సర్కిల్లో చూస్తూ ఉంటాను, ప్రతి సినిమాకి ఆయనకి అయినంత వరకు మిమ్మల్ని ఆన్బోర్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, అంతే కోవర్కింగ్తో వెళ్తూ ఉంటారు. బట్ మిమ్మల్ని డైరెక్టర్తో ఎలా ర్యాపో చేస్తూ ఉంటారు సార్? ఇది పెద్ద క్వశ్చన్ నాకు ఎప్పుడు. అంటే ఫస్ట్ కిరణ్ గారికి కథ విన్నప్పుడు అర్థమైపోతుంది ఇది ఎవరు చేస్తే బాగుంటుంది అని. డెఫినెట్లీ మేము ఉండాలి, మేమే ఉండాలనే ఎప్పుడు ఉండదు. బట్ ఈ కథ సతీష్ భయ్య నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు అని ఆయన నమ్మితే, ఆయన ఫస్ట్ ఆయన నమ్మాలి. ఆయన నమ్మాడు అనుకోండి అయిపోతుంది, సింపుల్. ఇప్పటివరకు అన్నీ అలా చేస్తూ వచ్చినాయి. డైరెక్టర్కి ఎలా ర్యాపో చేస్తారంటే మోస్ట్లీ ఇప్పటివరకు అయితే డైరెక్టర్సే అడిగారు. ఆయన ఎప్పుడు మా వాళ్ళనే పెట్టుకోండి అని ఎప్పుడు అడగడు. ఏ డైరెక్టర్ వచ్చినా టీం ఏంటి బ్రో అని అడుగుతాడు. ఎవరు లేరు సార్, నేను విశ్వాస్ అని ఇంకో డిఓపి ఉంటారు అక్కడ మా దగ్గర. రీసెంట్గా పెళ్ళికి వెళ్ళారు కదా మీరు? నేను తను 10 years ఫస్ట్ మేమిద్దరం పడి, నేను కిరణ్ గారిని కలవడానికి విశ్వాస రీజన్, అది కాకుండా ఇద్దరం చేసాము ఇప్పుడు. సో తను ఉంటాడు, నేను ఉంటాను. వాళ్ళు డైరెక్టర్స్ అయితే వచ్చేటప్పుడు కొంచెం ఫిక్స్ అయ్యి వస్తున్నారు, అంటే వీళ్ళు బాగున్నారు చేద్దాం కంఫర్ట్గా అని. ఇప్పటికైతే అదే జరిగింది ఆనెస్ట్లీ. అసలు మీది భలే ఉంటుంది సార్. అసలు సినిమా అనే ప్రపంచం కాకుండా ఇంట్లో ఒక ప్రపంచంలో మీరు అందరూ ఉంటారు, వాళ్ళ ఇంట్లోకి మీరు, మీరు ఇంట్లోకి వాళ్ళ ఒక బాండ్ అది ఉంటుంది. అంటే హానెస్ట్లీ కిరణ్ గారి గ్రేట్నెస్ అది. ఎందుకంటే మేము ఎస్ఆర్ అప్పుడు కలిసినప్పుడు ఎలా ఉన్నాడో మాతో ఇప్పుడు అలానే ఉన్నాడు. మీరు కేరాంప్లో ఏదైతే కిరణ్ గారిని చూసారో అదే కిరణ్ గారు బయట. అది నాకు ఈజీ అయిపోయింది. అంటే కిరణ్ గారి క్యారెక్టరైజేషన్ కొత్తగా చూపించారు, లుక్స్ వైజ్ కొంచెం వర్క్ చేసి ఉన్నాము. కానీ ఆయన ఏదైతే బిహేవ్ చేస్తున్నాడో బాడీ లాంగ్వేజ్ మేము ఎవ్రీడే చూసేది. నేను ఇంకా అసలు గ్లాడ్ దట్ నేను దాన్ని పోర్ట్రేట్ చేయగలిగాను స్క్రీన్ పైకి. సార్ మోర్ ఓవర్ మీరు కిరణ్ గారిని ఎస్ఆర్ నుంచి ఫాలో అవుతూ మధ్యలో ఈ సమ్మతమైక వర్క్ చేసి ఆయన కొంచెం కామ్ డౌన్ చేసి, మళ్ళీ కాలోని ఆయన క్యారెక్టర్ కొంచెం కామ్ డౌన్ చేసి, మళ్ళీ కేరాంప్లో ఉండి ఆయన ఒరిజినల్ బయటకు తీసుకొచ్చినప్పుడు డిఓపిగా మీకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. బట్ ఈ 2 సినిమాలకి మోర్ ఛాలెంజెస్ ఏముంటాయి సార్? కిరణ్ గారిని కొత్తగా చూపించాలి, ఆయన పాజిటివ్ సైడ్స్ వేరే ఉన్నాయి, అవి బయటికి రాకుండా కొత్త కోణం చూపిస్తున్నారు. అప్పుడు మీ వర్క్ ఎలా ఉంటుందండి? అంటే కేరాంప్ అంటే కంపారిటివ్లీ అంటే సమ్మతమే ఫస్ట్ వెరీ సాఫ్ట్ గాయ్. అది ఎస్ఆర్ నుంచి వచ్చిన చిన్న క్యారెక్టరైజేషన్. ఎస్ఆర్లో కూడా చిన్న సాఫ్ట్ గాయ్ కదా. ఆనెస్ట్లీ గోపి గారి బయోపిక్ అనుకోలేదు డైరెక్టర్ది, సమ్మతమే. తను అలాంటి కైండ్ ఆఫ్ పర్సనాలిటీ, కామ్గా ఉంటాడు, తక్కువ మాట్లాడతాడు. సో ఎక్కడో ఆ చిన్న రిఫ్లెక్ట్ చేశాడు. నాకు క్యారెక్టరైజేషన్ ఎక్కిచ్చేశారు గోపి. ఫస్ట్ కూర్చోబెట్టి గోవా తీసుకెళ్ళి ఓ వారం కూర్చోబెట్టి గోవాలో, అన్న ఇలా చేద్దాం అనుకుంటున్నా, నాకు ఇలాంటిది కావాలి, ఇలాంటి ఫోటోగ్రఫీ కావాలి, ఇన్ని డేస్లో చేయాలి, నేనే ప్రొడ్యూసర్, ఇలా చేసుకుంటున్నా అని ఆ సినిమాకి కంప్లీట్ గోపి ఎక్కిచ్చేశారు బ్రెయిన్లోకి. నేను ఫస్ట్ సినిమా కదా, డెఫినెట్లీ ప్రెజర్ అవుతా. అంతకుముందు యాడ్స్ చేస్తున్నాను కానీ డిఫరెంట్ వరల్డ్ అది ఇది కంప్లీట్లీ. సో గోపి క్రెడిటే సమ్మతమే.
సార్ ఇప్పుడు మీలో ఉన్న డిఓపి సక్సెస్ఫుల్ కాదు, మీలో ఉన్న రైటర్ని ఇప్పుడు బయట తీసుకొస్తారు? రైటర్ ఏం లేదు. లేదు లేదు, అంటే ఏదన్నా తెలియకపోతే సజెస్ట్ చేయగలుగుతాను, కానీ ఇప్పుడు అలాంటి థాట్స్ ఏం లేవు. కంప్లీట్లీ ఎక్కడో నెంబర్ 1 ప్లేస్లో వెళ్ళి కూర్చోవాలి అనేది గట్టిగా బట్ పెట్టుకున్నాను. మీ రైటింగ్ సెన్స్ చాలా గట్టిగా ఉందని కొంచెం వచ్చింది సార్. ఎవరు చెప్పండి? మీరు అది చెప్పండి, దాన్ని ఎంతవరకు అంటే హానెస్ట్లీ రైటింగ్ సెన్స్ అంటే నేను కొన్ని గవర్నమెంట్ యాడ్స్ చేశాను. యుఐ గవర్నమెంట్కి యాడ్స్ చేస్తున్నా. సో యుఐ గవర్నమెంట్ వాళ్ళది కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్ థాట్స్ ఉంటుంది. యుఐ చాలా ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటాయి. సో దాన్ని వాళ్ళు యుఐ మెయిన్ కొన్ని ఏరియాస్ ఉంటాయి, షార్జా కైండ్ ఆఫ్, అక్కడ కట్అవుట్స్ పైన పోర్ట్రేట్ చేయాలి అని అనుకుంటారు వాళ్ళు. ఓకే. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నా థాట్ ప్రాసెస్ ఏంటంటే, ఆ రోడ్లో తిరిగే వాళ్ళు మెయిన్ అదర్ కంట్రీస్ వాళ్ళు, ఇండియా, బంగ్లాదేశ్, ఈ కంట్రీస్ వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి అది. సో నేను దాన్ని కూర్చొని డైరెక్టర్ని కూర్చోబెట్టి, మళ్ళీ డైరెక్టర్ అరబిక్ అతనే, మధ్యలో ఇంకో పర్సన్ని కూర్చోబెట్టి తనకి ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా కొంచెం అడాప్ట్ చేస్తూ వచ్చేవాడిని. సో అక్కడ నుంచి చిన్న రైటింగ్ స్కిల్. అండ్ కాలేజీలో ఉన్నప్పుడు ఎక్కువ స్కిట్స్ రాసేవాళ్ళం, సెటరికల్గా రాసేవాళ్ళం. ఇప్పుడు ఈ చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఆ టీచర్ లైన్ వేస్తున్నాడు, ఇలాంటివి రాసేవాళ్ళం. మేము యాక్ట్ చేసేవాళ్ళం. ఎక్కడో చిన్న కాలేజ్ నుంచి వచ్చింది బేసిక్గా, అంతే. ఏదన్నా డైరెక్టర్ ఏదన్నా అన్న ఇదేదన్నా ఏంటి అంటే చిన్నగా ఏదైనా సజెస్ట్ చేస్తాం. గ్రేట్ గ్రేట్ సార్. వాట్ అబౌట్ యాడ్స్ సార్? యాడ్స్ ఎక్స్పీరియన్స్ ఎంతవరకు సినిమాకి హెల్ప్ అవుతుంటుంది? చాలా చాలా అంటే మేజర్ క్వాలిటీ హెల్ప్ అవుతుంది. మీరు అంటున్నారు కదా 47 daysలో క్వాలిటీ ఏంటి అంటే, ఫస్ట్ మీరు చూస్తే ర్యాంప్ ఒక 25 సీక్వెన్సెస్ ఉంటాయి. ఓకే. నేను పర్సనల్లీ ఫోటోగ్రఫీ పరంగా 25 సీక్వెన్సెస్ కింద డివైడ్ చేసేసాను. ఒక్కో యాడ్ అనుకుందాం ఇప్పుడు, అర్థమైంది కదా. సో ఒక్కో యాడ్, ఇంట్రడక్షన్ ఒక యాడ్, ఇదొక యాడ్, అదొక యాడ్. సో దీనికి ఈ కలర్, ఈ టోను, ఈ లైట్, ఇలా సెట్ చేసేసుకొని మీకు మళ్ళీ అలా చేస్తే సినిమాకి జంప్ వస్తుంది. ఓకే. యూనివర్సల్గా ఒక కలర్ యాడ్ చేస్తూ రావాలి. హీరో ఇంత మాస్లో కూడా చిన్న రిచెస్ట్, చిన్న స్కిన్ టోన్ కొంచెం పింకిష్ ఉంటే మనకు రిచ్ టోన్ అనేది మాకు ఫోటోగ్రఫీలో ఉండే ఫండమెంటల్ అనమాట. సో నేను మొత్తం సీక్వెన్స్లన్నీ లైట్ చేసి గ్రేడ్ చేసి ఆ చిన్న పింక్ యాడ్ చేస్తూ వచ్చా, చిన్న కొంచెం తెలియకుండా. అది ఓవరాల్ బ్యాలెన్స్ అవుతూ మీకు రిచ్నెస్ వచ్చింది. నేను అలా వర్క్ చేసుకున్నాను బేసికల్లీ. అండ్ ఇది వర్క్ చేస్తున్నప్పుడు కిరణ్ గారు చూసి, లేదు ఇదేదో కొత్త ఉంది, మీరు ట్రై చేయండి అని. ఫస్ట్ ఆయన ఒప్పుకోవాలి, ఫస్ట్ యాజ్ ఎ హీరోగా. ఆయన ఈ ఫ్రేమ్ కలర్ వైజ్ కంప్లీట్లీ డైరెక్టర్ చాలా బాగా సపోర్ట్ చేశాడు. ఫస్ట్ మీరు వెళ్ళండి చెప్తా ఇలానే. మేము 1 year వర్క్ చేసాం ర్యాంప్కి కూడా. సో అట్లా లక్ష్మి డిజైనర్ నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ అనమాట, మా కిరణ్ గారి ఫ్యామిలీ మేము. సో లక్ష్మి కూడా ఏదైనా కలర్, తనకి ఏదైనా బ్లూ అంటే, లేదు లక్ష్మి ఇలా కొంచెం గ్రే వెళ్దాం అంటే తెచ్చేసేది. సో అన్ని కుదిరాయి. సార్ ఒక పర్సన్ గా ఉన్నప్పుడు కిరణ్ గారితో బాండ్ ఎలా ఉంటుంది? ఆన్ సెట్స్కి వెళ్ళిన ప్రొఫెషన్ అయిపోద్ది కదా, అక్కడ మీరు డిఓపి అవుతారు, ఆయన యాక్టర్ అవుతారు, మధ్యలో డైరెక్టర్ ఉంటారు. సో ఈ డిఫరెన్షియేషన్ అనేది ఎలా ఉంటుంది? పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. ఓకే. నిర్మోహమాటంగా ఉంటుంది ఉంటుంది అట్లా. కిరణ్ గారు అంటే నిర్మోహమాటంగానే ఉంటారు. అంటే నేను చేసిన ఫ్రేమింగ్ కానీ కంపోజిషన్ కానీ మోస్ట్లీ కిరణ్ గారికి నచ్చకపోవడం అంటూ ఏం ఉండదు. అంటే ఆ సింక్ కుదిరింది కదా. సో నాకు ముందే అర్థమైపోతుంది. నేను ఆయనకు మార్నింగ్ రాగానే ఒకసారి క్యారవాన్కి వెళ్ళి నేను డైరెక్టర్ వెళ్తాము, డైరెక్టర్ ఏం తీయాలనుకుంటున్నారో చెప్తారు, కిరణ్ గారు కూడా చిన్న ఏదైనా సజెషన్ ఉంటే, లేదు చిన్న సజెషన్స్ చేస్తారు, వద్దు అంటే ఆగిపోతారు. కంపోజిషన్ విషయంలో చెప్పేస్తాము, ఇలా చేద్దాం అనుకుంటున్నాం. ఆయనకి ఏది చెప్పామో అది ఇక్కడ అచీవ్ చేస్తాం, అంతే సింపుల్. ఏదైనా డౌట్స్ ఉన్నా సైలెంట్గా ఉంటారు, ఏం మాట్లాడరు. డైరెక్టర్తో కూడా చాలా సైలెంట్గా ఉంటాడు, ఏం మాట్లాడు. ఎలా వర్కౌట్ అవుతుందంటే, లేదన్నా నన్ను నమ్మండి, డన్, అంతే. అలా ఉంటుంది సార్. ఇప్పుడు కొంతమంది అంటే నార్మల్గా ఆడియన్స్గా మేము కొన్ని జడ్జ్ చేయలేం సార్. ఇప్పుడు రెగ్యులర్గా పీరియాడిక్ బ్యాక్డ్రాప్ అంటే మాకు ఆ ఎల్లో టింట్ అది కనబడుతుంటుంది, ఈజీగా పీరియాడిక్ డ్రామా అని మేము కనిపెడతాం. బ్లడ్ బాత్, వైలెన్స్ ఉంటే బ్లడ్తో దాన్ని నింపుతుంటారు ఫ్రేమ్. బట్ అలా ఒక కామెడీ సినిమా చేస్తున్నప్పుడు, కమర్షియల్ సినిమా చేస్తున్నప్పుడు దాంట్లో మేము అబ్జర్వ్ చేయలేని ఫ్రేమ్స్ ఏమైనా మీరు ఇన్సిస్ట్ చేస్తారా సార్? అంటే అదేమన్నా అంటే ఒక కామెడీ ఫిల్మ్ అన్నప్పటికీ మీకు మైండ్లోని ఓకే ఇది కామెడీ ఫిల్మ్ అంటే ఒక టెక్నికల్ పర్సన్ చూసినప్పుడు ఈజీగా కనిపెట్టేస్తాడు అన్నట్టు ఏముంటుంది సార్? ఏముండదు. ఎందుకంటే డెఫినెట్లీ ఏముండదు. అదే మీకు చెప్పాను, నేను యాడ్ సీక్వెన్సెస్ కింద మీరు ఎప్పుడైనా ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ఎవ్రీ 10 minutes చూసి ఆగి, మళ్ళీ 10 minutes చూసి ఆగి, ఇలా ఒకసారి సినిమా చూడండి రెగ్యులర్ కాకుండా. అంటే మీకు అర్థమైపోతుంది నేనేం ఇప్పుడు ఏం చెప్తున్నా అనేది. సో ఆ సీక్వెన్స్ డిజైన్ ఉంటుంది. నేను ఫస్ట్ నేను ఎవరితో డిస్కస్ చేసినా
యూనివర్సల్గా ఉన్న ఏ సినిమాలో ఉన్న ఫ్రేమ్ నా దాంట్లో ఉండొద్దు. ఇది నా ఫస్ట్ టార్గెట్. ఎంతవరకు అచీవ్ చేస్తానో తెలియదు, బట్ నేను అది డెఫినెట్లీ ఫాలో అవుతా. ఇప్పుడు యునానిమస్గా అందరూ బ్లూ అన్నారు అనుకో, లేదు గ్రే అంట. ఎందుకు అంటే పలానా సినిమాలో ఉంది, అయితే వద్దు, నేను మన సినిమాలోకి ఇది వెళ్దాం అంటే సింపుల్. అయితే ఇంటికి వెళ్ళిపోవాలి, లేదా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. మధ్యలో ఆప్షన్ లేదు. చెప్పిన కదా, చాలా డిఓపీస్ ఇంత కాంపిటీషన్ ఉంది. సో నేను అలానే వర్క్ చేస్తాను. సూపర్ సార్. అంటే మీరు చేస్తున్న ఫ్రేమ్ మీద కంటే ఆన్ స్క్రీన్కి ఏం మ్యాజిక్ తెస్తున్నారో మాకు తెలియదు, కానీ మీ వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంటుంది అంటే ప్రొడ్యూసర్తో డిస్కషన్స్ మెయిన్. ఎందుకంటే మీ క్వాలిటీ కావాలని మీకు బడ్జెట్ కావాలి, వాళ్ళ దగ్గర రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు, లేకపోతే ఎంతవరకు తగ్గించగలమా అన్న డిస్కషన్స్ అవుతాయి. అందులోంచి బెస్ట్ ఎలా తీసుకురాగలుగుతారు ప్రతి సినిమా? లక్కీలీ ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఆ లెవెల్ స్ట్రగుల్స్ డిస్కషన్స్ ఉన్నాయి, స్ట్రగుల్స్ అయితే లేవు, 100% స్ట్రగుల్స్ లేవు. కానీ నేను ఏం చెప్తా అంటే, సార్ మీరు 60 days చేసినారు కదా, నేను దాన్ని 59 చేస్తా, 1 day నా తరపు నుంచి తగ్గుతుంది. ఆ ఖర్చులో మీరు చూడండి. అండ్ నేను మరీ దీన్ని ఏమంటారు, మూర్ఖంగా ఫులిష్నెస్గా నాకు ఇదే కావాలి అని ఈ రోజుకి ఇన్ని లైట్స్ కదా, అవే లైటింగ్ చేసిన తర్వాత మిగిలినవి కూడా మళ్ళీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఎక్కువ చేసామన్నమాట. వాళ్ళకి మాట్లాడడమే అలా మాట్లాడతా. ప్రొడ్యూసర్ని ఎదురుగా కూర్చోబెట్టి, సార్ ఈ సినిమాకి ఈ సీన్కి ఈ రోజుకి ఇది వాడుతున్నా, ఇది వద్దు, ఇది పంపించేయండి, కుదిరితే దీనికి ఏమైనా డబ్బులు తగ్గుతాయేమో చూడండి, ఇలానే వర్క్ చేస్తా. నేను అలా ఒప్పించేస్తా ఫస్ట్. సో అది కాతో కొంచెం బయటకు వచ్చేసింది నా మీద. సో కేఆర్ఎంకి వచ్చేసరికి కొంచెం ఈజీ అయింది ప్రాసెస్. రాజేష్ గారు ఎప్పుడైనా రాజేష్ జెండా గారు ఎలా ఉంటుందంటే, మీరు కాన్ఫిడెంట్గా ఇది ఎందుకు అని ఆయనకు ఆన్సర్ చేస్తే ఏదైనా ఇస్తాడు. నేను బోల్ట్ కూడా యూజ్ చేశాను ఫైట్ సీన్కి. సో అది ఉంటుంది. మళ్ళీ నేను దాన్ని నిలబెట్టుకుంటా. ఏ లెవెల్ నిలబెట్టుకుంటా అంటే, ఎక్కడైనా కొంచెం నాకే చిన్న నష్టం చేసుకుంటానేమో ఫోటోగ్రఫీకి, బట్ నేను అన్నానంటే అది జరగాలి, లేకపోతే నేను నిద్రపోను బేసిక్. సో అది బట్ మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న జానర్ ఏమైనా ఉందా? కామెడీ. ఇంకా నెక్స్ట్ లెవెల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. అంటే ఇప్పుడు దీంట్లో కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, చిన్న ప్రాబ్లమెటిక్ అటు వెళ్ళి ఇటు వస్తాం కదా, ఫుల్ అవుట్ అండ్ అవుట్. నేను ఏంటో చూపిస్తా అవుట్ అండ్ అవుట్ ఫ్రేమింగ్ వాటిల్లో. అదొకటి. లో లైట్ ఫోటోగ్రఫీ నాకు పిచ్చి. నేను ఎంటైర్ రవివర్మ గారిని కలవడానికే 4 days ఆయన ఆఫీస్ ఎదురుగా బాంబేలో హోటల్లో ఉన్న 4 days కలిసి, రామ్లీలా వరల్డ్లో మీరు తప్ప ఎవరు తీయలేరు, రామ్లీలా మూవీ ఉంది కదా, నేను నెగిటివ్కి కూడా కొంచెం వర్క్ చేసిన ఉండే. నెగిటివ్ కెమెరాలో దట్ కైండ్ ఆఫ్ కలర్స్ని క్యాప్చర్ చేయడము, ఎన్హాన్స్ చేయడము, స్క్రీన్ మీద యాస్టీస్ చేయడం అనేది నాకైతే రవివర్మ తప్ప ఎవరు చేయలేరేమో అనిపిస్తుంది. సో నాకు చాలా నా పర్స్పెక్టివ్ని అంతా మార్చేసిన సినిమా అది. సో లో లైట్ ఫోటోగ్రఫీ ఆ రీజన్తో కంప్లీట్లీ రవివర్మ గారిని ఫాలో అవుతూ వచ్చేవాడిని. లక్కీలీ తర్వాత ఆయనకి మెసేజ్ చేస్తే చిన్న, ఇక ఆయనకు తెలుసు ట్రైలర్ టీజర్లు ఇవన్నీ పంపితే టైం ఉండదని ఒక 4 screenshots ఇన్స్టాగ్రామ్లో ఒక 4-5 days ఎవ్రీడే పెట్టా. ఒకరోజు చూసి ఇంప్రెసివ్, ఆల్ ది బెస్ట్ అని పెట్టాడు. వెరీ హ్యాపీ. సో ఇంకా లో లైట్ కామెడీ జానర్స్ చాలా ఇష్టం నాకు. బేసిక్గా ఎంత లైట్ తక్కువ ఉంటే అంత. నేను ఎక్కువ లైట్ వాడడం కన్నా అంబియన్స్ని ఉన్న అంబియన్స్లో మనం తేవచ్చు, మనకు స్కిల్ ఉంటాయి. అందుకే సీక్వెన్స్ అంతవరకు మీరు ఆ లో లైట్ ని బ్యాక్ చేసి. అంటే కాకి విశ్వ ఇంకో అతను ఉన్నారు కదా, తను హ్యాపీగా కెమెరా ఆపరేట్ చేసి మిగిలిన థింగ్స్ అన్ని నేను ప్రశాంతంగా చేసుకున్నాను. ఆర్ట్ కానీ ఇంకోటి కానీ మేజర్. ఇంతకుముందు యాడ్స్లో కూడా మీరు అడిగిన దాంట్లో క్వాలిటీ వైజ్ ఎప్పుడైనా ఇలా ఫ్రేమ్ పెడితే క్వాలిటీ ఏంటి, ప్రొడక్షన్ క్వాలిటీ. ఇప్పుడు నేను ఆరీ కెమెరానే వాడతాను, బాహుబలి కూడా ఆరీ కెమెరానే వాడతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్. సో యాడ్స్లో ఎప్పుడైనా నింపేస్తాం కదా మంచిగా ఫుల్ గ్రాండ్గా, అవి ఒక 600 యాడ్స్ చూశాను నేను. సో సినిమాకి వచ్చేసరికి నాకు అది ఈజీ అయ్యింది. ఓకే. బట్ యాడ్స్ దగ్గర బడ్జెట్ రిస్ట్రిక్ట్ ఏమైనా ఉంటుందా? ఏముండదు అంటే రిస్ట్రిక్షన్ ఉండదు. ఓకే. అదే ప్రొఫెషనల్ క్వాలిటీ. వాళ్ళకి ఇది ఎందుకు అని చెప్పాలి. ఒక స్టేజ్లో మన వర్క్ వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత ఏం చెప్పరు వాళ్ళు. బట్ మనం ఫస్ట్ 2-3 యాడ్స్లో మనం ఇచ్చిన బడ్జెట్లో ఏదైనా వేస్టేజ్ ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. కార్పొరేట్ వరల్డ్ అది. బట్ యాడ్స్ బడ్డింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటారు సార్. బట్ మీ జర్నీలో అది ఎంతవరకు హెల్ప్ అయింది సార్? యాడ్స్ చాలా హెల్ప్ అయింది. అంటే నేను నేను డెసిషన్ ఏం తీసుకున్నానంటే, అయితే కూల్గా వర్క్ చేయాలా. నెగటివ్ అట్మాస్ఫియర్లో నేను ఉండలేను ఫస్ట్. ఓకే. కూల్గా వర్క్ చేయాలి. మోస్ట్లీ కొంచెం నెగిటివ్స్ ఉన్నా కూడా నేను పర్సనల్లీ వెళ్ళి స్టార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అప్పటికి అవ్వకపోతే కొంచెం కష్టమైపోతుంది. నేను అందుకనే ఇంకా కిరణ్ గారితో హ్యాపీగా జర్నీ చేస్తున్నా. ఇక్కడ క్రియేటివ్గా అంతా బాగుంది,
సో ఈ ప్రాసెస్లో కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు మా కిరణ్ గారు ఫైనాన్షియలీ కూడా చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని. సినిమాస్ ఉన్నా మూవీస్ ఉన్నా లేకున్నా నేను ఈ గ్యాప్లో ఎక్కువసార్లు మనము అనలేం కదా, అందుకని అన్నయ్య వర్క్ చేస్తారు దుబాయ్లో. సో యూఏఈ గవర్నమెంట్లో వర్క్ చేస్తారు. సో ఫోన్ చేస్తే రా అంటే అలా సెట్ అయింది. సో ఈ గ్యాప్ని ఎకానమీ ఫిల్ అయింది. బేసిక్గా ఎకానమిక్ అంత బాగుండింది. ఇక్కడ మేజర్ టాస్క్ ఎకానమీకే, ఎవరికైనా ఎకనామిక్ లైఫ్ ఏంటి అనేది పాయింట్ అంతే సార్. సో అది సార్ ఎనీ ఫ్యూ మెమరబుల్ యాడ్స్ మీకు గుర్తున్నవి ఏమైనా, అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఒక మంచి రెనోన్ నేమ్ బయటకు వచ్చింది కానీ పాపులర్ అయినవి కానీ ఏమైనా? మీకు బిందీ యాడ్ ఒకటి ఉంటుంది. ఏది అంటే ఫెవికాల్ వాళ్ళది యాక్చువల్గా. మీకు ఒక డెడ్ బాడీ ఉంటుంది, అందరు ఏడుస్తుంటారు. అదే అందరు ఏడుస్తారు. ఫస్ట్ నార్మల్గా ఓపెన్ అవుతే జస్ట్ చిన్న డెత్ బెడ్ మీద ఉంటాడు, ఆ చిన్న బ్రీత్ అవుట్ అయ్యి చనిపోతారు, అందరు ఏడుస్తుంటారు. ఇంకా గాజులు ఇలా పగలగొట్టేసి తుడుస్తుంటారు. తుడుస్తూ ఉంటే పోదు, ఎన్నిసార్లు తుడిచినా పోదు బొట్టు, ఆమె గాజులు పగలగొట్టేసి. అప్పుడు ఫెవికాల్ది అండ్ అది రీసెంట్లీ కొంచెం ఇప్పుడు మళ్ళీ మాడిఫై చేసి దాన్ని క్యామెల్ స్కెచెస్ ఉన్నాయి కదా దానికి షిఫ్ట్ చేశారు. ఫస్ట్ ఫెవికాల్ది ఉండేది, అది వన్ ఆఫ్ ద క్రేజియస్ట్. నేను వరల్డ్ లో చాలా అసలు బిగ్గర్ లెవెల్కి వెళ్ళడానికి అది పెద్ద రీజన్ అయింది. అది ఇప్పటికీ కామెడీ ఆర్ట్స్ చాలా ఉంటాయి దాంట్లో. ఇప్పుడు మొన్న రీసెంట్లీ ఒక 3 years బ్యాక్ చేసిన దాంట్లో ఒకరిని స్పేస్కి పంపిస్తారు. స్పేస్కి పంపిస్తే వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ చేయడానికి ఇష్టపడు సమ్ కైండ్ ఆఫ్ ఇలాంటిది. ఎందుకు అంటే వాడు మ్యాంగో చట్నీ కావాలి అని అడుగుతాడు. స్పేస్కి పంపించడం ఇంపాసిబుల్. అసలు వీడు మ్యాంగో చట్నీ ఉంటే కానీ వర్క్ చేయడంట ఏంటి అని ఇక్కడ మొత్తం స్పేస్ స్టేషన్లో పెద్ద డిస్కషన్ జరుగుతుంటాయి. దీన్ని ఏం చేయొచ్చు అనగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ చాలా ఫూలిష్గా ఉంటాయి కొన్ని కాన్సెప్ట్లు అయితే. బట్ యాడ్ ఫిల్మ్ ఫండమెంటల్ ఏంటి అంటే నువ్వు ఎంత డిస్కస్ చేసుకుంటే అది యాడ్ ఫిల్మ్ సక్సెస్. కరెక్ట్ సార్, కరెక్ట్. సో ఆ ప్రాసెస్లోనే అసలు మేమే నవ్వుకుంటాం చేస్తున్నప్పుడు, డైరెక్టర్ నవ్వుకుంటాడు, కంపెనీ నవ్వుకుంటుంది. సో ఈ దాంట్లో వాళ్ళ మదర్కి ఈ విషయం తెలుస్తుంది. సో వాళ్ళ తాతయ్య కైండ్ ఆఫ్ ఒక పర్సన్కి ఆ జార్ ఇస్తుంది, ఇచ్చి బయటికి తీసుకొచ్చి ఫ్యాన్ ఆన్ చేయగానే పైకి వెళ్తాడు. ఫ్యాన్ అర్థమైంది మీకు, ఆ గాలికి పైకి వెళ్ళిపోయి వాడికి మ్యాంగో చట్నీ ఇచ్చేస్తాడు. చూస్తే ఫ్యాన్ ఆడది యాక్చువల్లీ, అర్థమైంది కదా మీకు. సో ఇవి చాలా ఉన్నాయి ఇలాంటి భయంకరంగా ఎంజాయ్ చేస్తాను. నేను ఒక సిగరెట్ యాడ్ ఒకటి చేశాను. సిగరెట్ యాడ్ది అంటే గవర్నమెంట్కి చేశాను. అది నేనే రాసుకొని నేనే చేశాను గవర్నమెంట్కి. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఏంటంటే ఒకడు ఓపెన్ చేస్తే పెద్ద హైవే మీద స్పోర్ట్స్ బైక్ వేసుకొని వస్తాడు, వచ్చి ఒక పాన్ డబ్బా దగ్గర రష్డ్గా ఉన్న ఒక పాన్ డబ్బా దగ్గర ఆగి హెల్మెట్ ఇలా తీస్తాడు, తీసి సిగరెట్ తీసుకొని పఫ్ చేస్తాడు, సిగరెట్ అంటించుకొని చాలా స్టైల్గా పఫ్ చేస్తాడు, స్మోక్ పైకి వెళ్తాడు. అదే స్మోక్లో కిందికి వస్తే వాడి ఫోటోకి దండ అగరబత్తి ఇలా స్మోక్. అది యాక్చువల్లీ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అన్న క్రియేటివిటీ తలయో అన్నట్టు. సో క్రేజీ ఉంటుంది యాడ్ ఫిల్మ్ వరల్డ్ ఎప్పుడు. అంటే మనలో ఉన్న బెస్ట్ని బయటికి తీసుకొస్తుంది యాడ్ ఫిల్మ్స్. అంటే అది అందరు క్రియేటివ్, ఇక్కడ లక్ చాలా ఇంపార్టెంట్. నీ క్రియేటివిటీ బయటికి రావడానికి అందరు సపోర్ట్ చేస్తుండడం, అందరు నీ క్రియేటివిటీని రెస్పెక్ట్ చేయడం ఎప్పుడు బ్లెస్డ్. నాకు అది యాడ్స్లో జరిగింది, లక్కీలీ కిరణ్ గారి వల్ల జరిగింది. హానెస్ట్లీ ఈ లెవెల్ క్రియేటివిటీ, ఈ లెవెల్ క్వాలిటీ నేను ఎన్హాన్స్ అవ్వడానికి బిగ్గెస్ట్ రీజన్ కిరణ్ బోరు, బిగ్గెస్ట్ రీజన్. ఎందుకంటే నేను ది బెస్ట్ వర్క్ చేసుకొని వచ్చి సార్ ఇలా వర్క్ చేసుకున్నానంట, కూర్చుంటాడు ఇలా చూస్తాడు, హానెస్ట్లీ ఆయన పట్టుకుంటాడు, అది బెస్ట్ మిస్టేకే అవుద్ది నాది, అంటే హ్యూజ్ మిస్టేకే అవుద్ది. అంటే ఎలా ఉంటుందంటే మొత్తం వర్క్ చేసి అవార్డు విన్నింగ్ ఫ్రేమ్ రెడీ చేశాను, దాంట్లో ఎక్కడో చిన్న బ్లాక్ కలర్ వైట్ కలర్ ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది, అది మనం ఫ్లోలో గుర్తుపట్టాం, ఆయన గుర్తుపడతారు, సార్ అక్కడ వైట్ కన్నా ఇది బాగుంటుందేమో. అలా వర్కౌట్ అయింది, సమతమైకి వర్కౌట్ అయింది, కాకి వర్కౌట్ అయింది, ఇప్పుడు కేరామ్కి వర్కౌట్ అయింది. అది నాకు బిగ్గెస్ట్ అసెట్. నేను క్రియేటివ్లీ నేను ఎవరినన్ను అడుగుతాను నా పైన అంటే కిరణ్ బోరం గారిని అడుగుతా. బాబా ఆ లెవెల్ బాండింగ్. ఇంకా నేను ఆ విషయంలో లక్. బట్ గ్రేట్ సార్. బట్ మీ కెమెరా నుంచి ఎవరన్నా క్యాప్చర్ చేయాలని అనుకుంటున్నారా ఫ్యూచర్లో? విష్ లిస్ట్ అంటూ ఏదైనా? నాకు నాగార్జున గారిని చేయాలి, అది నాకు పర్సనల్ చాలా రీజన్ ఉంది. నేను ఆయనతో వర్క్ చేసిన రోజు డెఫినెట్లీ చెప్తా, ఆశ్చర్యపోయే థింగ్ చెప్తా, నేను నాగార్జున గారి మీద కెమెరా పెట్టాలి ఒకసారి. స్టేజ్ బ్లాస్ట్ అవుతుంది. నేను అసలు మీకు ఇప్పుడు ఫ్యాన్ సినిమా తీస్తే గబ్బర్ సింగ్, ఫ్యాన్ ఒక సినిమా తీస్తే ఓజీ, ఫ్యాన్ ఒక సినిమా తీస్తే ఇంకో సినిమా ఉంటుంది కదా, అలా నాగార్జున గారికి హ్యూజ్ ఫ్యాన్గా నేను కెమెరా పెడితే
ఎలా ఉంటాడో చేయాలనేది అది. సార్ అంటే మీకు జస్ట్ వర్క్ చూపించుకోవడానికి ఒక 2-3 ఫిల్మ్స్ ఉండొచ్చు కానీ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా ఇయర్స్ చాలా. ఉంది సార్. నేను ఇక్కడే ఉన్నా ఇంకే అంటే హానెస్ట్లీ 5-6 ఇయర్స్ ఇంటికి వెళ్ళలేదు. యా ఇక్కడే అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా డిఓపిగా లాంచ్ అవుతున్నారు అంటే అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వర్క్, నాకు 2-3 రోజులు నిద్ర పట్టలేదు. నేను అదే ఏజ్ కదా, నేను ఎందుకు అవ్వలేకపోయా, అతను ఎందుకు అయ్యాడంటే అతను ప్లస్ పాయింట్స్ ఇవి. ఓహో మనం అలా వెళ్దామా, పోనీ ఇమిటేట్ చేసినట్టుందా, లేదంటే అది వర్కౌట్ అవుతుందా, మైండ్ వర్క్. నాకు అసలు ఎవ్రీడే ఇప్పటికీ మా నైట్ 3:30 అయిపోతుంది, మార్నింగ్ 8:30కి లేచేస్తాం, మళ్ళీ షూట్ ఉంటే 3:30, 5:30కి మళ్ళీ లేచేసి వెళ్ళిపోవడమే. సో కేరామ్కి పడుకొని రోజులు కూడా ఉన్నాయి కంప్లీట్లీ. రెడ్ బుల్ మీద. సో అలా ఉంటాయి ఇప్పుడు. సార్ బిఫోర్ ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ, ఇప్పుడు ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉన్నారు సార్? యా వెరీ హ్యాపీ. అంటే బేసికల్లీ ఫ్యామిలీ అంటే అదే, మా నాన్నమ్మ వీళ్ళు ఎక్కువ నన్ను బిలీవ్ చేయలేదు ఈ పర్స్పెక్టివ్లో. వాళ్ళకి తెలియదు, అంటే నిజంగానే సినిమా మాకు తెలియదు. వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. మా మదర్ పాపం, మా ఫాదర్ నాకు 9 months ఉన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యారు. సో మదర్కి ఏంటంటే ఏదో డిఫరెంట్గా అయితే అవుతాను క్లారిటీ ఉంది, ఏమవుతానో తెలియదు. మోస్ట్లీ ఎక్కువ గొడవలు పెట్టుకునేవాడిని. నేను రౌడీ షీటర్ అవుతాను నమ్మింది మా మదర్. కాకపోతే క్వైట్ కాంట్రాస్ట్, ఇప్పుడు అంత సైలెంట్గానే ఉంటా. సో బ్రదర్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఆయన ఒక పక్క అక్కడ గవర్నమెంట్లో ఉంటూనే అంటే ఇద్దరు ఒక మ్యూచువల్ కొలాబరేషన్తో ఉంటారుగా. ఓన్ బ్రదర్ కాదు, పెద్దనాన్న వల్ల అబ్బాయి. బట్ రమేష్ అన్న అని నాకు వెల్ సపోర్టెడ్ ఫస్ట్ నుంచి. వీడు ఖచ్చితంగా ఏదో అవుతాడు అని మా మదర్ నమ్మింది, తను నమ్మాడు. మా మదర్ ఏమో నేను ఏమన్నా రౌడీ షీటర్ అయిపోతా అనే దాంట్లో ఉండే. అన్న పొలిటీషియన్ అవుతాను ఎక్కువ నమ్మదు. అంటే స్కూల్లో పంచాయతీలు డీల్ చేసేవాడిని. అంటే నేను బీజేపీ ఫస్ట్ చాలా ఎక్కువ ఉండే అప్పుడు. ఈ క్లాస్ లీడరు, స్టూడెంట్ లీడరు ఇవి ఎక్కువ, ఈ స్పీచెస్ ఇవి. ఆయన పొలిటీషియన్ అవుతాను నమ్మాడు. బట్ కాంట్రాస్ట్ ఇక్కడికి వచ్చింది. సో మా మదర్ ఎప్పుడు ఇది అవ్వమని ఎప్పుడు చెప్పలే. అంటే హానెస్ట్లీ మీ వాడు సమ్మతమైన ఒక సినిమా చేశాడు, పెద్ద హిట్ అంట. అంటే సరే ఇంతే. ఫోన్ చేసి దీంతోనన్నా ఏమన్నా కొంచెం సెటిల్ అవుతావా అని అడుగుతుంది. అవుతాను మమ్మీ అంతే. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారు తెలుసా కా గురించి, మీ వాడికి అవార్డ్స్ వచ్చినాయి అంటే అవునా సార్. తనకి ఆ లేయర్ లేదంటే నాకు 9 months ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోవడం, మా మదర్ మెంటలీ చాలా ఎఫెక్ట్ అయింది. కొంచెం సపోర్ట్ వైజ్ దాని వైజ్ కొంచెం స్ట్రగుల్ అయింది బేసికలీ. ఇప్పుడు అంటే హానెస్ట్లీ సక్సెస్ కొట్టినాక ఎవడైనా వస్తాడు. ఫ్యామిలీలో అది చూసినా ఇంకొంచెం ఎదిగిన తర్వాత ఇంకొంచెం కాంట్రవర్షియల్ ఉన్నాయి చెప్తా, ఇప్పుడు కాదు. కొంచెం ఫ్యామిలీ దాంట్లో మా మదర్కి అదే భయం ఫస్ట్, వీడిని ఏమైనా చేస్తారేమో అని ఉండే. నేను ఆ విషయంలో చాలా మొండిగా తయారయ్యాను. మనకి ఎవరు సపోర్ట్ అవుతుంది చిన్నప్పటి నుంచి, ఆ మొండిగా తయారవడానికి అదో రీజన్ అనమాట. సో ఫ్యామిలీ నుంచి అయితే మదర్ వెరీ హ్యాపీ. తను అందరూ వచ్చి చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. కొంచెం ఫినాన్షియల్లీ బాగున్నా, తనకి ఏది కావాలంటే అది. ఇప్పుడు మేము సిరిసిల్ల యాక్చువల్లీ టౌను, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. అక్కడ తనకి సపరేట్గా ఉంటాను అంటే ఇల్లు కట్టించేసిన. షీఈస్ వెరీ హ్యాపీ. పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మా ఊరు నుంచి అక్కడ నుంచి నాతో వర్క్ చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నేను కొంచెం తెచ్చుకున్నా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏదైనా అవసరం ఉంటే టక్కన వెళ్ళి చేస్తారు. సో షీఈస్ హ్యాపీ. సో తనకి నేను ఏం చేస్తున్నానో తెలియదు. ఓహో వీడు బాగున్నాడు, ఆమెకు అంతకు మించి ఏమీ అక్కర్లేదు. నేను ఆస్కార్ తీసుకున్నా, అవునా సరేలే అంటది, ఇంతే ఆవిడ. సో అది నాకు బిగ్గెస్ట్. అప్పుడు కూడా చెయ్యకు అనదు, చెయ్యు అనదు, నా డెసిషన్ని రెస్పెక్ట్ చేస్తుంది. సింపుల్. అది నాకు బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఇక అంతే. గ్రేట్ సార్, సచ్ అన్ ఇన్స్పిరేషనల్ జర్నీ. బట్ అందరికీ కూడా ఇలాంటి మైండ్ సెట్ కానీ, ఇలాంటి అప్బ్రింగింగ్, ఇలాంటి ఎన్వైరన్మెంట్ ఉంటే డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ సక్సెస్. మోస్ట్లీ ఫ్యామిలీ లైఫ్ కూడా. ఇప్పుడు మా వైఫ్ తను గూగుల్లో జాబ్ చేస్తుంది అనమాట. సో తను ఎలా ఉంటుందంటే చిరాకు ఇంటికి వెళ్తాను అనుకో, ఇండస్ట్రీ మనీ నేను సంపాదిస్తున్నాను కదా వదిలే, 1 year రెస్ట్ తీసుకో, 6 months రెస్ట్ తీసుకో, వదిలే నేను సంపాదిస్తున్నాను కదా లైట్ తీసుకో, ఇలా ఉంటుంది ఆమె. సో నేను 4 o'clock 5 o'clock పొద్దున వెళ్తా, ఎప్పుడో వస్తా. ఏ రోజు ఎటు వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, అసలు ఇదంతా ఏంటి, ఏ రోజు అడిగింది లేదు. సో తను వచ్చి డోర్ తీస్తుంది, తిన్నావా, లేదా తినేసా, ఇంతకు మించి వేరే కాన్వర్సేషన్ ఉండదు. సో తను నా సక్సెస్లో ఫ్యామిలీ పరంగా తను బిగ్గెస్ట్ అసెట్. ఏమీ మాట్లాడదు. ఎక్కువ మాట్లాడితే నేను అమెరికా వెళ్ళి సంపాదిస్తాను, టెన్షన్ పడకు, ఇలా ఉంటుంది. బ్లెస్సింగ్ అంతే విషయంలో. షూర్ సార్. సార్ అంటే మేము ఇప్పుడు కూడా డిఓపి, స్ట్రగ్లింగ్ డిఓపీస్
వాటి గురించి కానీ వాటి స్టోరీస్ కానీ మాకు ఎక్కువ వినబడదు సార్. Yeah. డైరెక్టర్స్ ఎంత స్ట్రగుల్ అయ్యారు, యాక్టర్స్ ఎంత స్ట్రగుల్ అయ్యి చెప్తా ఉంటారు. బట్ ఒకటి కన్సిస్టెన్సీగా నువ్వు సక్సెస్ అవ్వాలి అని అంటే మీరు చెప్పే టిప్ కానీ సజెషన్ కానీ ఏమైనా ఉందా సార్ అప్కమింగ్ వాళ్ళకి? టిప్ అని ఏం లేదు హానెస్ట్లీ. అంటే అది మనం జడ్జ్ చేయడానికి కూడా లేదు. అంటే మెనీ రీజన్స్ ఉంటాయి, ఫినాన్షియల్ రీజన్స్ ఉంటాయి. ఇక్కడ ఎవడైనా టాలెంటే. నేను లక్కీలీ కిరణ్ పౌరం గారు దొరకడం, నేను ఎవాల్వ్ అయ్యా. నాకన్నా టాలెంటెడ్ వాళ్ళు ఇంకా ఉన్నారు. అంటే రైట్ ప్లాట్ఫామ్, వాళ్ళు వెయిట్ చేయాలి. ఇంకా అదే చెప్పగలుగుతా. అంటే వెయిట్ చేయాలి అంటే మా ఫైనాన్షియల్ థింగ్స్, మా రీజన్స్ మాకు ఉన్నాయి కదా బ్రో అన్నది కూడా ఉంటుంది. బట్ ఇక వెయిట్ చేయాలని అంతకు మించి వేరే ఏం లేదు. స్ట్రగుల్స్ అయితే డెఫినెట్లీ ఉంటాయి, నేను వింటుంటా. అంటే మాకు ఎక్కడో ఒక చిన్న ఫేవర్ కానీ లక్ ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అడాప్ట్ అవ్వగలిగితే. అంటే నువ్వు ఇక్కడ నుంచి యాడ్ ఫిల్మ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి నువ్వు ఇక్కడ సక్సెస్ఫుల్ డిఓపి అవ్వచ్చు, వెబ్ సిరీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చి అవ్వచ్చు. నేనేం చెప్తా అంటే పట్టుకో, ఒక ప్రాజెక్ట్ వస్తే నిద్రపోకు, ఏదో చెయ్యి, నువ్వు బలంగా నమ్ము, డెడికేటెడ్గా వర్క్ చేయి, అది నేను నిలబెడుతుంది. సో ఇది రావడానికి టైం కావాలి నేను చెప్పేది. బట్ ఆడియన్స్ గురించి ఏం చెప్తారు సార్? ఎంత ప్రేమ ఇచ్చారు మీకు, ఎంత లవ్ ఇచ్చారు ఆడియన్ అంటే ఇక వాళ్ళు, ఇక అది వేరే సార్ ఆడియన్. ఎందుకంటే వాళ్ళు హిట్ చేసిన సినిమా కేరామ్, వాళ్ళు నమ్మిన సినిమా కేరామ్. అంటే ఇక్కడ ఎవరి కోసం కదా, ఆడియన్ కోసం సినిమా తీస్తే నా కోసం సినిమాది నేను చూస్తా, నేను ఉన్నా కదా అని చెప్పాడు ఆడియన్ ఈ సినిమాకి. అంతకన్నా ఇంకా అసలు ఏముంటుంది. వెరీ హ్యాపీ. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ. ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంది. నేను చాలా మీకు తెలియని విషయాలు నాకు తెలిసి నువ్వు చెప్పాల్సి ఉంది. రైటింగ్ అయితే ఎవరు చెప్పారు, నాకు 2 డౌట్స్ ఉన్నాయి, నేను అనుకుంటా. వన్ డే మళ్ళీ ఇలా కూర్చొని ఒక డీటెయిలింగ్ ఇంటర్వ్యూ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ గైస్, మీరందరూ కూడా ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కేరామ్ మిస్ అయితే, ఒక ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ మీ గురించి థియేటర్లో వెయిట్ చేస్తుంది. హ్యాపీగా థియేటర్స్లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూర్చొని హ్యాపీగా 2 గంటలు నవ్వుకొని సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.